సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో అమ్మ ఈరోజు మంత్రయోగ ప్రబోధం గురించి బోధిస్తుంది. ఏంటో తెలుసుకుందాం. ఇంకా ఇప్పుడు మంత్రయోగం గురించి చెబుతున్నాను ఆలకించు అంటూ అమ్మవారు చెప్పడం ప్రారంభించింది. జీవ బ్రహ్మైక్య రూపకంగా చంద్ర సూర్యాగ్ని తేజస్సులతో పంచభూతాత్మకమైన ఈ శరీరం ఉందే, దీన్నే విశ్వం అంటారు. విశ్వానికి శరీరానికి అభేదం. శరీరంలో 30,50,00,000 నాడులు ఉన్నాయి. వాటిలో 10 ప్రధానమైనవి, 3 ఇంకా ముఖ్యమైనవి. చంద్ర సూర్యాగ్ని రూపిణి అయిన అంటే మేరుదండానికి అంటే వెన్నుముక ఎడమవైపున ఇడానాడి ఉంటుంది. ఇది చంద్ర రూపిణి, శక్తి రూపిణి, సాక్షాత్తు అమృత విగ్రహ. కుడివైపున పింగళా నాడి ఉంటుంది. ఇది పురుష రూప, సూర్య విగ్రహ. ఈ రెండింటికి నడుమగా సర్వ తేజోమయమైన సుషుమ్న నాడి ఉంటుంది. ఇది అగ్నిరూప. దీని మధ్యలో ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమై స్వయంభూలింగం కోటి సూర్య సమప్రభంగా విరాజిల్లుతూ ఉంటుంది. దీనిమీద బిందు నాదోపేతమై శివాత్మకమై మాయాబీజం ఉంటుంది. దానిమీద శిఖాకారంలో ఎర్రని రంగులో నా అంశగా కుండలిని శక్తి ఉంటుంది. దానికి వెలుపల బంగారపు రంగులో 4 రేకుల పద్మం ఉంటుంది. ధ్యానించు. వా, స, ష, స అనే అక్షరాలు వరుసగా ఆ దళాల మీద ఉంటాయి. దానిమీద 6 రేకుల మరో పద్మం ఉంటుంది. వజ్రప్రభలు విరాజిమ్మితూ అగ్నిలా ఉంటుంది. బకారంతో మొదలుపెట్టి లకారం వరకు 6 అక్షరాలు 6 రేకుల మీద ఉంటాయి. దీనినే ఆధార షట్కానికి మూలమైన మూలాధార చక్రం అంటారు. దీనికే స్వాధిష్టానమని పేరు. ఇక్కడ స్వ శబ్దానికి పరం అని అర్థం. పరముడికి అధిష్టానం కనుక స్వాధిష్టానం అంటున్నారు. దీనికి పైని నాభి ప్రదేశంలో మణిపురం ఉంటుంది. అది మెరుపులతో కూడిన మేఘంలాగా మహాప్రభలు విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడి పద్మం మణిమయ కాంతులతో విరాజిల్లుతుంటుంది. అందుకని మణిపద్మం అని కూడా అంటారు. దీనికి 10 దళాలుంటాయి. డకారం మొదలు ఫకారం వరకు వాటి మీద అక్షరాలు ఉంటాయి. దీనికి అధిష్టాత విష్ణువు. ఇది విష్ణువాలోకన కారణం. దీనిపైన ఉంటుంది అనాహత చక్రం. ఉదయ సూర్యప్రభలు విరజిమ్ముతూ 12 రేకుల పద్మం ఇది. కకారం మొదలు టకారం వరకు అక్షరాలు ఉంటాయి. దీని మధ్యలో కోటి సూర్యప్రభలతో బాణలింగం ఉంటుంది. ఈ చక్రం శబ్ద బ్రహ్మమయం. అందుకే శబ్దానాహతమని అంటారు మునీశ్వరులు. ఇది ఆనంద సదనం, పురుషాధిష్ఠితం. దీనిపైని 16 రేకుల పద్మం విశుద్ధ చక్రం. 16 అచ్చులు 16 రేకుల మీద ఉంటాయి. ఇది ధూమ్రవర్ణంలో ఉంటుంది. హంసాలోకనంతో జీవుడికి విసిద్ధిని కలిగిస్తుంది కనుక దీనికి ఆ పేరు ఏర్పడింది. దీనినే కొందరు ఆకాశ చక్రమని అంటారు. దీనిపైది ఆజ్ఞాచక్రం, ఆత్మాధిష్ఠితం. అక్కడ ఆజ్ఞా సంక్రమణం జరుగుతుంది కనుక దీనికి ఆ పేరు సార్థకం. ఇక్కడ పద్మానికి 2 రేకులు. వాటి మీద హకారము క్షకారము ఉంటాయి. ఇది చాలా మనోహరమైన పద్మం. దీనిపైని కైలాస చక్రం, అటుపైని రోధిని చక్రం ఉంటాయి. ఈ ఆధార చక్రాలు దాటిన తరువాత సహస్రారయుతమైన బిందుస్థానం ఉంటుంది. ఇక వాయుధారణ గురించి చెబుతుంది అమ్మ. హిమగిరీంద్ర, ఇది ఉత్తమోత్తమమైన యోగ మార్గం. ముందుగా పూరక యోగంతో మనస్సును ఆధార చక్రంలో సంయోగించాలి, అంటే నిలపాలి. గుద మేడ్రాంతరంలో ఉన్న శక్తిని ఆకుచించి నిద్రలేపాలి. ఆ శక్తిని లింగభేద క్రమంలో అంటే వరుసగా ఆయా చక్రాల గుండా తీసుకువెళ్లి బిందు చక్రాన్ని పొందించాలి. ఆ పరాశక్తి శంభునితో ఏకీభూతమైనట్టు భావన చెయ్యాలి. అప్పుడు అక్కడ లాక్షార సోపమైన అమృతం ఆవిర్భవిస్తుంది. దానిని యోగ సిద్ధిదము మాయాఖ్యము అయిన ఆ శక్తికి తాపించాలి. షట్చక్ర దేవతలకు ఆ అమృత ధారలతో సంతర్పణ చేయాలి.
అటుపైని ఆ శక్తిని అదే మార్గంలో తెచ్చి మూలాధారంలో ప్రవేశపెట్టాలి. ఇలా నిశ్చల చిత్తంతో నిత్యము అభ్యసించే వారికి సకల మంత్రాలు సిద్ధిస్తాయి. జరా మరణ దుఃఖాదులు దరిచేరవు, భవబంధనాలు తెగిపోతాయి. జగన్మాతగా నాకున్న గుణాలన్నీ, శక్తులన్నీ యథాతథంగా ఆ సాధకుడికి సంక్రమిస్తాయి. నాయనా హిమాలయ, ఉత్తమోత్తమమైన వాయుధారణ విధానాన్ని చెప్పాను, గ్రహించావు కదా. ఇక ఇప్పుడు మంత్రధారణ విధానం చెబుతున్నాను, ఆలకించు అంటూ మంత్రధారణ గురించి చెబుతోంది అమ్మ. దిక్కాలాద్యన వచ్చిన్నమైన దేవీతత్వంలో చిత్తాన్ని లగించి జీవ బ్రహ్మైక్య యోజనతో యోగీశ్వరుడు తన్మయుడు, దేవీతత్వమయుడు అవుతాడు. మలినమైన చేతస్సుకి ఇది లభించదు. అటువంటప్పుడు అవయవ యోగంతో అభ్యాసం చెయ్యాలి. నా మధురమైన హస్తపాదాద్యవయవాలలో చిత్తాన్ని నిలబెట్టి ధ్యానిస్తూ స్థాన జయం పొందాలి. అలా చిత్తాన్ని విశుద్ధం చేసుకుని అందులో మొత్తం నా రూపాన్ని ప్రతిష్ఠించుకోగలగాలి. అలాగా సంవిత్ స్వరూపిణినైన నాలో మనస్సు లయమయ్యేంత వరకు ఇష్టమంత్రాన్ని జపిస్తూ హోమాదికాల అభ్యాసాన్ని కొనసాగించాలి. మంత్రాభ్యాసము, యోగాభ్యాసము ఇవి రెండూ జతగా సాగాలి. సాగితే జ్ఞేయ వస్తువును గురించిన జ్ఞానం కలుగుతుంది. యోగం లేని మంత్రం గాని, మంత్రం లేని యోగం గాని బ్రహ్మసిద్ధిని కలిగించలేవు. చీకటింటిలో దీపంతో కుండ కనిపించినట్టు మంత్రంతో మాయావృతుడైన పరమాత్మ గోచరుడవుతాడు. సాంగోపాంగంగా యోగ మార్గమంతా నీకు విశదపరిచాను. ఇది గురూపదేశంతో తెలుసుకోదగిందే తప్ప శాస్త్ర గ్రంథాలతో తెలిసేది కాదు. ఈ మాటను గుర్తించడం చాలా అవసరం. శైలాధిరాజా, యోగాసన సంస్థితుడై నిర్వ్యాజమైన భక్తితో బ్రహ్మరూపిణినైన నన్ను ధ్యానించాలి. బ్రహ్మ పదార్థమంటే అది నిత్య సన్నిహితం, గుహాచరం, మహత్పదం, సదసద్వరేణ్యం, విజ్ఞానవరిష్టం, అర్చిష్మంతం. అణువులలోకెల్లా అణువు, మహత్తులలోకెల్లా మహత్తు. సమస్త లోకాలు, సకల ప్రాణులు అందులోనే ఉన్నాయి. అది అక్షరం, అది ప్రాణం, అవాంగ్మానస గోచరం. అది సత్యం, అది అమృతం. సౌమ్యుడా, ఇది తెలుసుకో. ఔపనిషదమైన ధనుస్సును స్వీకరించి సునిశితమైన ఉపాసనాశరాన్ని మహాస్త్రంగా సంధించి మనస్సును ఉంచి అక్షర పరబ్రహ్మను లక్ష్యంగా నిర్ధారించుకోవాలి. ప్రణవమే ధనుస్సు, ఆత్మయే బాణం, బ్రహ్మ లక్ష్యం. జాగరూకుడై బాణంలా తన్మయుడై లక్ష్యాన్ని ఛేదించాలి. భూమి, ఆకాశం, అంతరిక్షం, సకల ప్రాణాలు అన్నీ ఒక్క ఆత్మగా తెలుసుకో. తక్కిన మాటలన్నీ విడిచిపెట్టేసేయి. ఇదే అమృతోపలబ్ధికి సేతువు. రథచక్ర నాభికి కమ్మీలన్నీ అనుసంధానమై ఉన్నట్టు శరీరంలో నాడులన్నీ ఆత్మతో ముడిపడి ఉంటాయి. వాటి మధ్యలో ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. ఓం అనే ఏకాక్షర మహాప్రణవాన్ని ధ్యానించు. నీకు శుభమవుతుంది. చీకటి సముద్రాన్ని తరిస్తావు. ఆ దివ్యమైన బ్రహ్మపురంలో ఆకాశాన ఆత్మ సంప్రతిష్ఠితమై ఉంటుంది. అది మనోమయం, ప్రాణ శరీర నేత. అన్నమయ కోశంలోనూ సన్నిధి చేసి ఉంటుంది. అమృతము, ఆనందరూపము అయిన ఆ బ్రహ్మ పదార్థాన్ని, ఆత్మతత్వాన్ని ధీరులే తెలుసుకోగలరు. తెలుసుకున్న వారికి హృదయ గ్రంథి విచ్చుకుంటుంది. సర్వ సంశయాలు పటాపంచలవుతాయి. సకల కర్మలు క్షీణిస్తాయి అంటూ అమ్మ బ్రహ్మ విద్య గురించి చెప్పడం ప్రారంభించింది. హిరణ్మయ కోశంలో ఈ బ్రహ్మ విరజంగా నిష్కలంగా భాసిస్తుంది. అది అత్యంత పరిశుభ్రం, వెలుగులకే వెలుగు అని ఆత్మవేత్తలు చెబుతున్నారు. అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రతారకలు ఉండవు, మెరుపులు ఆనవు. అది ఒక మహాగ్ని. దాని కాంతులతోనే మిగతావి కాంతిమంతాలు అవుతాయి. అది బ్రహ్మ. ముందు వెనక అన్ని వైపులా, కింద పైన అంతటా బ్రహ్మ. ఈ విశ్వమే బ్రహ్మ. ఇటువంటి అనుభవం ఏ యోగేశ్వరుడికి కలుగుతుందో అతడు కృతార్థుడు, అతడు నరోత్తముడు, అతడే బ్రహ్మభూతుడు, ప్రసన్నాత్ముడు. అతడు దేనికి శోకించడు, దేనిని కాంక్షించడు. తనకు భిన్నంగా రెండవది ఉన్నప్పుడు, ఉంది అనుకున్నప్పుడు కదా భయం వేసేది. అటువంటిది లేకపోవడం వల్ల
బ్రహ్మాభిన్నుడు కనుక, సర్వత్రా బ్రహ్మనే చూస్తున్నాడు కనుక బ్రహ్మవేత్త దేనికి భయపడడు. అతడి వియోగం నాకు లేదు, నా వియోగం అతడికి లేదు. నేనే అతడు, అతడే నేను. ఇది నిశ్చయం. అతడిని దర్శించడమే నన్ను దర్శించడం. పర్వతరాజా, నిజానికి నేను తీర్థక్షేత్రాలలోనో కైలాస వైకుంఠాలలోనో మరెక్కడో లేను. బ్రహ్మ జ్ఞానుల హృదయ పద్మాలలో స్థిరంగా నివసిస్తుంటాను. నాకు కోటి పూజలు చేసినందువల్ల వచ్చే ఫలం అటువంటి జ్ఞానులను ఒక్కసారి అర్చిస్తే చాలు దక్కుతుంది. అతడి వంశం అంతా పవిత్రమవుతుంది. అతడిని కన్నతల్లి ధన్యురాలు అవుతుంది. భూదేవి పుణ్యవతి అవుతుంది. మనస్సును చిచ్చక్తిలో లయం చెయ్యడమే సారాంశంగా బ్రహ్మజ్ఞానమంటే. అడిగావు కనుక చెప్పాను, నువ్వు యోగ్యుడవు కనుక చెప్పాను అన్నది అమ్మ. ఈ బ్రహ్మజ్ఞాన రహస్యాన్ని భక్తియుక్తుడు, శీల సంపన్నుడు అయిన జ్యేష్ఠ పుత్రుడికి గాని శిష్యుడికి గాని మీరు ఉపదేశించవచ్చు. దేవుడి పట్ల, గురువు పట్ల సమానంగా ప్రగాఢమైన భక్తి కలిగిన వాడికే తప్ప ఇతరుడికి ఇది ఉపదేశించకూడదు. ఉపదేశించినందువల్ల ప్రయోజనం ఉండదు. తండ్రి వల్ల లభించిన జన్మ నశిస్తుంది. కానీ బ్రహ్మజ్ఞాని అయిన గురువు వల్ల లభించిన పునర్జన్మ ఎప్పటికీ నశించదు. అందుకనే బ్రహ్మజ్ఞానాన్ని అందించిన గురువే ఉత్తమోత్తమ గురువని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. శివుడు కోపించినా గురువు కాపాడతాడు. గురువే కోపిస్తే శివుడు కూడా రక్షించలేడు. అందుచేత శిష్యుడు ఎల్లవేళలా అత్యంత జాగరూకుడై గురువును సేవించుకోవాలి, సంతోషపరచాలి. త్రికరణ శుద్ధిగా భక్తి తాత్పర్యాలతో పరిచర్యలు చేయాలి. లేకపోతే కృతజ్ఞత సంక్రమిస్తుంది. కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. ఒకప్పుడు ఈ బ్రహ్మ విద్యను దేవేంద్రుడు అధర్వణుడనే శిష్యుడికి ఉపదేశించాడు. అయోగ్యులకు ఉపదేశించావో నీ తల నరికేస్తాను, జాగ్రత్త అని హెచ్చరించి మరీ ఉపదేశించాడు. అలాగే అని అంగీకరించి ఉపదేశం పొందిన అధర్వణుడు ఆ తరువాత ఆ విద్యను అశ్వినీ దేవతలకు ఉపదేశించాడు. ఇది తెలిసి ఇంద్రుడు ఉగ్రుడై వజ్రాయుధంతో అధర్వణుడి శిరస్సు ఖండించాడు. అశ్విని దేవతలు వైద్యులు కనుక శిరస్సును మళ్లీ అతికించగలిగారనుకో, అది వేరే సంగతి. కాని నగేంద్ర, అతి సంకట సంపాద్య ఈ బ్రహ్మ విద్య. లభించిందో ధన్యుడైనట్టే, కృతకృత్యుడైనట్టే. బ్రహ్మజ్ఞానం కడుంగడు దుర్లభమని గ్రహించాడు హిమవంతుడు. అందుకని అందరికీ అందుబాటులో ఉండే మరొక ముక్తి మార్గం ఏదైనా ఉందేమో తెలుసుకోవాలి అనుకున్నాడు. సవినయంగా అభ్యర్థించాడు. జగదీశ్వరి, వైరాగ్య భావనలు లేని నాలాంటి మధ్యమస్థాయి మానవుడికి సుఖంగా అట్టే క్లేశాలు లేకుండా జ్ఞానం లభించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించు తల్లి అని అమ్మను వేడుకుంటాడు. ఇక అమ్మ భక్తి యోగం గురించి చెబుతుంది. నాగాధిప, మోక్షప్రాప్తికి ప్రసిద్ధ మార్గాలు 3 ఉన్నాయి: కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం. వీటిలో భక్తియోగం అందరికీ ఆచరణకు అందే మార్గం. మిగతా రెండింటికన్నా సులభం. ఇది కేవలం మానసికం. శరీరాన్ని శుష్కింప చేసుకోవడం, చిత్తాన్ని నిరోధించుకోవడం లాంటి క్లేశాలు ఇందులో ఉండవు. మనుష్యులలో ఉండే గుణభేదాన్ని బట్టి ఈ భక్తి మరి 3 విధాలు. పరపీడన లక్ష్యంగా దంభాచారంతో, క్రోధమాత్సర్యాలతో సాగేది తామస భక్తి. ఇవి లేకుండా తన కళ్యాణమే లక్ష్యంగా సకామమైన హృదయంతో యశోభోగాలను కోరి చేస్తే అది రాజస భక్తి. నేను వేరు, తాను వేరు అనే భేద బుద్ధితో సాగిస్తాడు కనుక ఇతడు పామరుడే. స్వార్థ చింతన లేకుండా పరమేశార్పణంగా పాప ప్రక్షాళన లక్ష్యంగా వేదోక్తం కనుక అవశ్య కర్తవ్యం అనే నిశ్చయంతో నా ప్రీతి కోసం చేసే భక్తిని సాత్విక భక్తి అంటారు. నేను వేరు, తాను వేరు అనే భేదబుద్ధి ఇక్కడ ఉంటుంది. అయితే ఇది పరభక్తికి సోపానమవుతుంది కనుక తామస రాజస భక్తుల కన్నా ఉత్తమోత్తమం. ప్రాళేయ భూధర, ఇప్పుడు ఈ పరభక్తిని గురించి వివరిస్తాను, తెలుసుకో. నా గుణగణాలను నిత్యము ఆలకించడం, నా దివ్య నామాలను నిరంతరం గానం చేయడం, కళ్యాణ గుణ నీరధినైన నాయందు ఎడతెరపి లేని తైలధారగా మనస్సును ఎప్పుడూ వర్తింపచేయడం, హేతువు ఉన్నా లేకపోయినా
నన్ను అర్చించడం కన్నా మించినది లేదని భావించి సేవించడం, మోక్షాన్ని కూడా వాంఛించకుండా సేవకతాభావాన్ని విడిచిపెట్టి అర్చించడం, సకల ప్రాణికోటిలోనూ సర్వరూపాలలోనూ నన్నే దర్శించడం, తన పట్ల తనకు ఎంతటి అభిమానము అనురాగము ఉంటాయో అంతగానూ నా పట్ల ప్రీతి వహిస్తూ చైతన్య సామాన్యాన్ని బట్టి తనకు నాకు అభేదాన్ని గ్రహించడం, సర్వ ప్రాణికోటిని నాకు అభిన్నంగా తనకు అభిన్నంగా దర్శించడం వల్ల ఎవరికి ఎప్పుడూ ద్రోహం తలపెట్టని దశకు చేరుకోవడం, నా కోవెలలను నా భక్తులను నిరంతరం దర్శించడం, నా గురించి చెప్పే శాస్త్రాలను మంత్రతంత్రాలను అధ్యయనం చేయడం, నా మీద ప్రేమతో నిరంతరం పులకించిపోతూ ఆనంద భాష్పాలు రాలుస్తూ గద్గద కంఠంతో నా నామాన్ని జపిస్తూ అనన్య భావంతో నన్ను పూజించడం, ధన వ్యయానికి లోభించకుండా నా నిత్య నైమిత్తిక వ్రతాలనన్నింటినీ ఆచరించడం, నా ఉత్సవాలను దర్శించడమే స్వభావంగా వహించడం, గొంతెత్తి నామగానం చేస్తూ అహంకార దేహ తాదాత్మ్యరహితుడై నృత్యం చేయడం, దేహ సంరక్షణ దృష్టిని పూర్తిగా విడిచిపెట్టి ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉందో అది అలా జరుగుతుందని దృఢంగా విశ్వసించి వర్తించడం. ఇవి పరభక్తికి నిదర్శనాలు. భూధర, దేవికి అతిరిక్తంగా, దేవికి భిన్నంగా ఈ సృష్టిలోనే కాదు ఎక్కడా ఏమీ లేదు అని భావించగలిగిన ఈ పరభక్తి సంపన్నుడు ఆ క్షణంలోనే చిన్మాత్రమైన నా రూపంలో విలయం పొందుతాడు. ఈ భక్తికి సంబంధించిన పరాకాష్ఠ స్థితినే జ్ఞానం అంటారు. వైరాగ్యానికి చివరి మెట్టు అదే. అందుకనే జ్ఞానంలో ఇవి రెండూ కలిసి ఉంటాయి అనడం. హిమవన్నగరాజా, ప్రారబ్ధవశం వల్ల భక్తుడైన వాడికి బ్రహ్మజ్ఞానం కలగదు. కానీ అతడు నా మణిద్వీప నివాసం పొందగలుగుతాడు. అక్కడ సకల భోగాలను ఇచ్ఛారహితంగా అనుభవిస్తూ కట్టకడపటికి నా చిద్రూప జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడు ముక్తుడు అవుతాడు. అందుచేత కేవలం జ్ఞానం వల్లనే ముక్తి, మరొక మార్గం లేదు. ఇహలోకంలోనే ఉండి ప్రత్యేగాత్మను హృదయస్థం చేసుకుని సంవిత్పర శరీరుడైన జ్ఞానికి బ్రహ్మత్వమే తప్ప మరణం లేదు. జ్ఞానం వల్ల అజ్ఞానాన్ని నశింపజేసుకుని తనలో ఉన్నదానినే తాను దర్శించడం, తన అధీనంలో ఉన్నదానినే తాను పొందడం. ఇది బ్రహ్మ జ్ఞానోపలబ్ధి అంటే మెడలో ఉన్న బంగారు గొలుసును తడిమి తెలుసుకోగలడన్నమాట. ఇలా అమ్మ భక్తి యోగం గురించి చెప్పడం జరిగింది. ఇక రేపటి రోజున నిరంతర సాధన గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః.